Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. नमो विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि श्री गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. जगद्गुरु హిస్ డివైన్ గ్రేస్ శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి విరచితమైన శ్రీమద్ భాగవతం యొక్క దశమ స్కంద సారాంశమైనటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో 3వ అధ్యాయమైన శ్రీకృష్ణ జన్మం గురించి ఇప్పుడు చదువుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు తన జననము లీలలన్నీ దివ్యములని భగవద్గీత 4.9లో తెలుపుతున్నారు. వీటిని అర్థం చేసుకున్నవాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో చేరుకుంటూ అర్హుడగును. పూర్వజన్మ కర్మానుసారముగా తప్పనిసరిగా భౌతిక శరీరం స్వీకరించు సామాన్య మానవుని జన్మ వంటిది కాదు భగవాన్ అవతారం. భగవాన్ అవతార తత్వము 2వ అధ్యాయంలో వివరించబడినది. భగవానుడు తన ఇచ్ఛానుసారమే అవతరించును. భగవాన్ అవతార సమయం ఆసన్నమైనప్పుడు గ్రహ నక్షత్ర మండలంలో కూడా ఎంతో మంగళప్రదంగా మారును. రోహిణి నక్షత్ర ప్రభావం విశిష్టమైనది. రోహిణి నక్షత్రంను స్వయముగా బ్రహ్మయ్య పర్యవేక్షించును. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతములను అనుసరించి తారాబలములతోనూ కాకుండా వివిధ గ్రహముల స్థితి వలన కూడా శుభాశుభ ముహూర్తములు ఏర్పడును. శ్రీకృష్ణ జనన సమయంలో సహజముగానే సమస్త గ్రహమండలము మంగళప్రదంగా మారిపోయింది. ఆ సమయంలో సమస్త దిక్కులలోనూ అనగా తూర్పు పడమర దక్షిణ ఉత్తరమున శాంతి సౌభాగ్యములతో కూడిన వాతావరణం నెలకొనింది. ఆకాశంలో శుభ నక్షత్రములు కనిపించాను. భూమండలంపై పట్టణములలో గ్రామాలలో పచ్చిక బయళ్లలో జనుల మనస్సులలో శుభశకునములు కనిపించాను. నదులు నిండుగా ప్రవహిస్తుండేను. సరోవరములు వికసించిన పద్మములతో సుందరముగా ఉండేను. అరణ్యములు అందమైన పక్షులతోనూ నెమలతోనూ దర్శనీయములుగా ఉండేను. అరణ్యములలోని పక్షులు మధుర స్వరములతో గానము చేస్తుండగా మగ నెమళ్ళు ఆడ నెమళ్లతో కలిసి ఆనందంగా నృత్యము చేయసాగాను. వాయువు వివిధ సుగంధ పరిమళంతో దేహమునకు సుఖస్పర్శను కలిగిస్తుండేను. నిత్యాగ్నిహోత్రము చే బ్రాహ్మణులకు పరిస్థితులు అనుకూలంగా ఉండేను. రాక్షసులు ఆటంకములు కలిగించే చేత బ్రాహ్మణ గృహములలో యజ్ఞకుండలంలో హోమాగ్ని జ్వలించే అవకాశం కలిగినది. యజ్ఞకుండం చాలా వరకు జ్వలించి ఆగిపోయినవి. కానీ ఇప్పుడు తిరిగి ప్రశాంతంగా హోమాగ్ని జ్వలింపజే అవకాశం కలిగినది. యజ్ఞములు నిషేధించబడు చేత బ్రాహ్మణులు ఎంతగానో చింతించసాగరి. ఆయనను శ్రీకృష్ణ అవతార సమయంలో దేవాది దేవుడు లోకమును అవతరిస్తున్నాడు దివ్య ధ్వనుల అవకాశం నుండి వినబడు చేత వారి మనస్సులు సంతోషంతో నిండిపోయినవి. గంధర్వులు కిన్నెరులు గానము చేయసాగరి. సిద్ధులు చారణులు దేవాది దేవుని స్తుతించసాగరి. స్వర్గలోకములలో విద్యాధరులు మరియు వారి పత్నులందరూ కలిసి నృత్యం చేయసాగరి. మహర్షులు దేవతలు సంతోషంతో పుష్పవర్షములు కురిపించసాగరి. సముద్ర తీరములలో అలల యొక్క గలగల ధ్వని వినవచ్చుచుండెను. సముద్రంపై మేఘములు ఆవరించి మనోహరముగా ఉరుముతుండెను. ఈ విధంగా అన్నీ చక్కగా సమకూరిన తర్వాత ప్రతి జీవి హృదయంలో నెలకొన్నట్టు విష్ణువు ఆ రాత్రి సమయంలో భగవంతుని సేవకరికే అవతరించిన దేవత అయిన దేవకీమాత ఎదుటతడు దేవాది దేవునిగా సాక్షాత్కరించింది. ఆ సమయంలో అట్లు మహావిష్ణువు సాక్షాత్కరించుటను తూర్పు దిక్కున పరిపూర్ణ చంద్రుడు ఉదయించుతో సరిపోల్చవచ్చును. శ్రీకృష్ణుడు కృష్ణపక్షంలోని అష్టమి నాడు జన్మించను కనుక ఆనాడు పూర్ణచంద్రుడు ఎట్లు ఉదయించును అని కొందరు ఆక్షేపించవచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుడు చంద్రవంశంలో జన్మించినప్పుడు అసంపూర్ణముడుగా గల చంద్రుడు తాను అధిష్టాన దేవత అయినట్టి చంద్రవంశంలో భగవానుడు అవతరించే చేత అతను సంతోషంతోనూ దేవాదేవుని అనుగ్రహంతోనూ సంపూర్ణ చంద్రుని వలె ఉదయించని సమాధానం చెప్పవచ్చును.
కమనిక్యం అనే జ్యోతిష గ్రంథంలో శ్రీకృష్ణుడు అవతరించిన సమయంలో నెలకొనబడిన గ్రహస్థితి చక్కగా వర్ణించబడినది. ఆ శుభముహూర్తంలో జన్మించిన శిశువు పరబ్రహ్మము, పరతత్వం అని ఆ గ్రంథము ధృవీకరిస్తున్నది. 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములను మరియు శ్రీవత్స చిహ్నంతో కౌస్తభధారి పీతాంబరధరుడు నీలమేఘశ్యాముడుగా ఉజ్వలముగా వైడ్యూర్య కిరీట అమూల్యమైన కంకణ కుండల కేయూరములను అనేక భూషణములతో సర్వాంగ సుందరుడిగా అందమైన నీలు కుర్రలతో అద్భుతమైన దివ్య శిశు జన్మించిన వసుదేవుడు దర్శించాను. ఈ అసాధారణ లక్షణములు గల శిశువును చూచి వసుదేవుడు ఆశ్చర్యమునకు గురయ్యాను. అప్పుడే జన్మించిన శిశువు ఈ విధముగా ఎట్లు అలంకరించబడెను కనుక దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అట్లా అవతరించనని అతడు గ్రహించాను. ఆ సందర్భంలో అతడు ఉప్పొంగిపోయాను. తాను ప్రకృతి స్వభావం చేత బద్ధుడైన సామాన్య జీవి అయినను, స్థూల దృష్టి కంసుని చేత బంధుడినైనను, సర్వవ్యాప్తి అయిన విష్ణులేక శ్రీకృష్ణుడు తన గృహంలో తన స్వయం స్వరూపంలో అవతరించిన వసుదేవుడు గొప్ప నమ్రతతో ఆశ్చర్యమునకు గురయ్యాను. ఏ ప్రాపంచిక శిశువు కూడా చతుర్భుజములతో భూషణములతో అందమైన వస్త్రములతో దేవాదేవుని సకల లక్షణములతో జన్మించాడు. వసుదేవుడు తిరిగి ఆ శిశువును దర్శించసాగాను. ఆ శుభముహూర్తమును ఎట్లు కొనియాడవలనో అతనికి బోధపడలేదు. అతడు ఇట్లు భావించాను, సాధారణంగా మగ శిశువు జన్మించినప్పుడు ప్రజలు సంతోషంతో ఉత్సవమును జరుపుకుంటారు. నేను నిర్బంధంలో ఉన్నప్పటికీ నా గృహంలో దేవాదేవుడు జన్మించినాడు. ఈ శుభ మహోత్సవం జరుపుకుంటూ నేను ఎన్ని కోట్ల సార్లు సంసిద్ధుడు కావాలనో కదా. ఆనక దుందుబి అను నామం గల ఆ వసుదేవుడు క్రొత్తగా జన్మించే శిశువును చూచినప్పుడు సంతోషంగా వేల కొలది గోవులను బ్రాహ్మణులను దానమీయదలుచును. వైదిక పద్ధతిని అనుసరించి రాజప్రాసాదములలో శుభకార్యములు జరిగించే రాజులు ఎన్నో వస్తువులను దానమిస్తుంటారు. స్వర్ణాభరణములతో అలంకరించబడిన గోవులను బ్రాహ్మణులకును సాధువులకును దానమీయబడును. శ్రీకృష్ణుని జన్మోత్సవంలో దాన ధర్మం చేయవాలని వసుదేవుడు ఆశించాను. కానీ అతడు కంసుని కారాగారంలో బంధుడే అయి అన్నందున అట్లు చేయటం సాధ్యపడదు. కనుక అతడు తన మనస్సులోని వేల కొలది గోవులను బ్రాహ్మణులకు దానము చేశాను. అప్పుడే జన్మించిన శిశువు దేవాది దేవుడే అనే వసుదేవునికి విశ్వాసము కలిగిన వెంటనే వినీతుడే చేతులు జోడించి ఇట్లు ప్రార్థించసాగాను. ఆ సమయంలో వసుదేవుడు దివ్య పారవస్య స్థితిలో ఉన్నందున అతడు కంసుని భయం నుండి పూర్తిగా విముక్తుడయ్యాను. అంతేకాకుండా అప్పుడే జన్మించిన ఆ శిశువు తాను అవతరించినట్టు ఆ గదిని దేహకాంతితో ప్రకాశింపజేశాను. వసుదేవుడు ఇట్లు ప్రార్థించసాగాను, దేవాది దేవా, నీవు ఎవరివో నేను తెలుసుకోగలను. నీవు దేవాది దేవుడవు, సకల జీవులలో గల పరమాత్మవు, పరమసత్యము. నీవు నిత్యమని నీ స్వయం స్వరూపంతో అవతరించితివి. దానికి మేము ప్రత్యక్షంగా దర్శించగలుగుతాము. నేను కంసునికి భయపడుతున్నందున ఆ భయం నుండి నన్ను విముక్తి చేయడం కొరకే నీవు ఇట్లా అవతరించదని నాకు తెలుసును. నీవు ఈ భౌతిక జగత్తునకు చెందినవాడవు కావు. కేవలము భౌతిక ప్రకృతి వైపు వీక్షించి సమస్త విశ్వంను సృష్టించినట్టు ఆ పరమ పురుషుడు నీవే. వీక్షణ మాత్రముననే మంతటిని సృష్టించినట్టు దేవాది దేవుడు వసుదేవుని పత్ని అయిన దేవకీదేవి గర్భంలో ఎట్లు ప్రవేశించగలరని ఎవరైనా వాదింపవచ్చును. ఈ వాదమును ఖండించడం కొరకు వసుదేవుడు ఇట్లు తెలిపాను, ప్రభువు నీవు దేవకీదేవి గర్భంలో జన్మించే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఎందుకనగా ఈ సృష్టి కూడా ఆ విధముగానే సృష్టించబడినది. నీవు కారణ సముద్రంలో మహావిష్ణు శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసంతో సంఖ్యాకములైనట్టి విశ్వములను సృష్టించింది. పిదప నీవు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వములోనూ ప్రవేశించింది. నీవు క్షీరోదక్షాయి విష్ణువుగా తిరిగి విస్తరించి ప్రతి జీవి హృదయంలోనూ ప్రతి అణువులోనూ ప్రవేశించింది. కనుక నీవు దేవకీదేవి గర్భంలో ప్రవేశించడం కూడా అట్లే జరిగిందని మాకు అర్థమవుతున్నది. నీవు ఒక దానిలోకి ప్రవేశించినగా కనిపించినను అదే సమయంలో విశ్వవ్యాప్తిగా కూడా ఉంటావు. భౌతిక ఉదాహరణతో నీ ప్రవేశమును అప్రవేశమును మేము గ్రహించగలుగుతున్నాము. భౌతిక శక్తి 16 భూతములుగా విభజించబడినది. అది ఎప్పుడూ ఒకేలాగా నిలిచి ఉండదు. భౌతిక దేహము భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములను పంచభూతములకు భిన్నము కాదు. భౌతిక దేహం ఏర్పడినప్పుడే పంచభూతములు కృతగా సృష్టించబడినట్టు కనిపించును. కానీ నిజానికి పంచభూతములు దేహమునకు వెలుపల నిరంతరము ఉండును. అట్లే నీవు దేవకీదేవి గర్భంలో శిశువుగా అవతరించినను నీవు వెలుపల కూడా ఉన్నావు. నీవు నిరంతరము నీ ధామంలోనే నివసింతువు. అయినను అదే సమయంలో కోటాను కోట్ల రూపంలో నిన్ను నీవు విస్తరింప చేసుకోగలవు. నీ అవతారమును గొప్ప ఉన్నత జ్ఞానంతో అర్థం చేసుకోవాలను. ఎందుకనగా భౌతిక శక్తి కూడా నీ నుండియే వెలువడుతున్నది. ప్రకాశమునకు సూర్యుడు మూలమైనట్లు భౌతిక శక్తికి నీవే మూలాధారం.
సూర్యకాంతి సూర్యబింబమును కప్పలేదు, అట్లే భౌతిక శక్తి నీ నుండి వెలువట చేత నిన్ను అది కప్పలేదు. నీవు సత్వ రజో తమో గుణముల మధ్య అవతరించినట్లుగా కనిపించినను నిజానికి ప్రకృతి గుణములు నిన్ను కప్పలేవు. దీన్ని గొప్ప జ్ఞానులైన తత్వవేత్తలు అందరూ అర్థం చేసుకోగలిగారు. మరోలో చెప్పాలంటే, నీవు భౌతిక ప్రకృతి ఆవర్తించుగా కనిపించినను నీవు దాని చేత ఎన్నడూ కప్పివేయబడలేదు. పరబ్రహ్మ తన దేదీప్యమైనట్టి కాంతిని ప్రదర్శించును కనుక ప్రతి వస్తువు కాంతివంత మొగునని వైదిక సాహిత్యం నుండి తెలుస్తున్నది. బ్రహ్మజ్యోతి దేవాది దేవుని దేహం నుండి ఉద్భవించినట్టు బ్రహ్మ సంహిత నుండి మనకు తెలుసుకోగలుగుతున్నాము. ఈ బ్రహ్మజ్యోతి నుండి సమస్త సృష్టి సంభవిస్తున్నది. బ్రహ్మజ్యోతికి దేవాది దేవుడు ఆధారమని భగవద్గీత 14.27లో తెలుపబడినది. కాబట్టి అతడే అన్నిటికీ నీకు మూల కారణం. అయిననే దేవాది దేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక గుణంలో ఆపాదించుకుందని బుద్ధిహీనులు భావించరు. అటువంటి నిర్ణయములో అపరిపక్వములు. దేవాది దేవుడు ప్రత్యక్షముగాను పరోక్షముగాను ప్రతి చోట ఉండును. ఆయన ఈ భౌతిక సృష్టికి వెలుపల దాని లోపల ఉండును. ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ఈ భౌతిక సృష్టిలో ఉండుటే కాకుండా ప్రతి అణువులోనూ ఉన్నాడు. ఆయన ఉనికి వలనే అణువు అస్తిత్వం ఉండును. ఆయన ఉనికి నుండి దేనిని మనం వేరు చేయలేము. పరమాత్మ రహితముగా స్వతంత్రముగా ఏదీ ఉండదు. కనుక ప్రతి వస్తువునకు మూల కారణమైన పరమాత్మను అన్వేషించవలనని శాస్త్రాదేశం. కనుక భౌతిక సృష్టి కూడా ఆయన శక్తికి రూపాంతరమే. చేతన అచేతన పదార్థములు రెండూనూ ఆయన నుండి ఉద్భవించినవే. దేవాది దేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక నియమాలను అంగీకరించిన మూర్ఖులు మాత్రమే నిర్ణయితురు. ఆయన భౌతిక దేహమును అంగీకరించినట్లు కనిపించినను ఆయన ఎట్టి భౌతిక నియమాలకు లోను కాడు. కనుక శ్రీకృష్ణుడు అవతరించి దేవాదేవుడు తన అవతార అంతరార్థాలను గూర్చిన అపసిద్ధాంతమును ఖండించాను. దేవాది దేవా, నీ అవతార అంతరార్థములు ప్రకృతి గుణముల ప్రభావములకు అతీతములు. నీవే పరబ్రహ్మవు, పరమేశ్వరుడవు. కనుక నీలో అనూహ్యమైనది కానీ పూర్వాపర విరుద్ధములు కానీ లేవు. నీవు తెలిపినట్లుగా ప్రభుత్వాధికారి ప్రధాన నిర్వాహకుని అజ్ఞానబద్ధులే పనిచేసినట్లుగా భౌతిక ప్రకృతి నీ పర్యవేక్షణలో పనిచేయను. నీ అజ్ఞానుసారము కనుక కార్యముల యొక్క ప్రభావం నేను ప్రభావితం చేయలేవు. నీవు పరబ్రహ్మము, సర్వము నీ అందే కలవు. అన్ని రకాల భౌతిక ప్రకృతి కార్యములు నీచే నియంత్రించబడుతున్న అటువంటి కార్యములేవి నిన్ను ప్రభావితం చేయలేవు. నీవు శుక్లముగా పిలబడదు. శుక్లం లేక తెల్లదనము ఇది పరమసత్యముకు సంకేత ఉదాహరణం. ఎందుకనగా అది భౌతిక గుణముల చేత ప్రభావితం కాదు. బ్రహ్మదేవుడు రక్త లేక ఎరుపుగా పిలువబడుతున్నాడు. ఎందుకనగా బ్రహ్మ సృష్టి కామనకు ప్రతినిధి. శివుడు సృష్టి లేఖారుడు కనుక తమస్సు అతనికి ఇవ్వబడినది. ఈ విశ్వమంతటా సృష్టి స్థితి లయములు నీ శక్తుల చేతనే నిర్వహించబడుతున్నవి. అయినను ఈ గుణములకు నీవు అత్యుతుడవు. వేదములలో అనగా శ్రీమద్ భాగవతము 10.88 వెర్స్లో నిర్ధారించబడినట్టుగా హరిషి నిర్గుణ సాక్షాత్ దేవాది దేవుడు సకల భౌతిక గుణాతీతుడు. అంతేకాకుండా దేవాది దేవుల్లో రజస్తమో గుణములు వ్యక్తమవని కూడా చెప్పబడినది. ప్రభు, నీవు పరమ నియంతవు, దేవాది దేవుడవు, విశ్వ నిర్వాహకుడవైన పురుషోత్తముడవు, పరమ నియంత్రికుడవైన నీవు నా గృహమున జన్మించి నన్ను అనుగ్రహించదు. రాజదుస్తులలో ఉన్నప్పటికీ నిజానికి రాక్షసులైన పాలకులను వారి అనుయాయులను సంహరించడం కొరకే నీవు అవతారం ధరించదు. నీవు ఆ రాక్షస పాలకులను, వారి అనుయాయులను మరియు వారి సైనికులను సంహరించి తీరుదామని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అనాగరికుడైన కంసుని అతని అనుచరులను సంహరించడం కొరకే నీవు అవతరించదని నేను ఎరుగుదును. నీవు తన అనుచరులను సంహరించక అవతరించవని తెలిసి కంసుడు నీకంటే ముందుగా జన్మించిన నీ సోదరులను నిర్దయగా వధించి ఇప్పుడు నీ జన్మ వార్త కొరకే వేచి ఉన్నాడు. ఈ వార్తను వినగానే నీ వధించుటకు అతడు వెంటనే అన్ని రకాల ఆయుధంతో విచ్చేయను. వసుదేవుని ప్రార్థన అనంతరం శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి శ్రీకృష్ణుని ప్రార్థించాను. తన సోదరుని దౌర్జన్యం వల్ల ఆవిడ ఎంతో భయంకు గురయ్యాను. దేవకి ఇట్లు ప్రార్థించాను: ప్రభు, నీ శాశ్వత అవతారములను నారాయణ, రామ, హయగ్రీవ, వరాహ, నృసింహ, వామన, బలరామాదులు మరియు విష్ణువు నుండి ప్రభవించు తదితర కోటానుకోట్ల అవతారములను వేద సాహిత్యం వర్ణిస్తున్నది. ఈ అవతార రూపములన్నీ ఈ భౌతిక సృష్టికి బాహిరమైనవి కనుక నీవు ఆద్యుడవు. ఈ సృష్టిని బొట్టుకు పూర్వం నుండి రూపము కలదు. ఈ రూపములు శాశ్వతములు, సర్వవ్యాపకములు. అవి స్వయం ప్రకాశములు, నిర్వికారములు. అవి భౌతిక గుణములతో కలుషితం కాలేవు. అట్టి నీ రూపములు జ్ఞానపూర్ణములు, ఆనందపూర్ణములు మరియు అవి శుద్ధ సత్వంలో నెలకొడి ఉండును.
అంతేకాకుండా అవి నిరంతరము విభిన్న దివ్యలీలను ప్రదర్శించును. ప్రత్యేకించి ఏ రూపమునకు నీవు పరిమితుడు కావు. అటువంటి శాశ్వత దివ్య రూపములన్నీ స్వయం సంపూర్ణములు. నీవు పరమ పురుషుడమైన విష్ణువైన అర్థము చేసుకోగలను. ఎన్నో కోట్ల సంవత్సరముల పిదప బ్రహ్మ ఆయుర్దాయం ముగిసినప్పుడు ఈ సమస్త సృష్టి లయం కాబడును. అట్టి సమయంలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచభూతములను మహత్తత్వంలో ప్రవేశించు. మహత్తత్వము కాల ప్రభావం అవ్యక్త ప్రకృతిలోకి ప్రవేశించును. ఆ భౌతిక ప్రకృతి శక్తి ప్రధాన శక్తిలోకి ప్రవేశించును. ఆ ప్రధాన శక్తి నీ శక్తిలోకి ప్రవేశించును. కనుక ఈ విశ్వము లయము నొందిన తర్వాత దివ్యనామ రూప గుణ విభూతులతో నీ ఒక్కడవే నిలిచి ఉండు. ప్రభు, నేను నీకు గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుకొంచున్నాను. నీవు సర్వ అవ్యక్త శక్తికి నిర్దేశకుడవు. భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రమవు. ప్రభు, క్షణములో ప్రారంభమైన సంవత్సర కాలం వరకు ఈ సమస్త సృష్టి కాల ప్రభావనకు లోబడి ఉన్నది. సర్వము నీ ఆదేశానుసారమే పనిచేయుచున్నది. నీవు సమస్తమునకు మూల నిర్దేశకుడవు మరియు సర్వశక్తులకు నిధివి. బద్ధ జీవులందరూ నిరంతరము ఒక శరీరం నుండి మరొక శరీరమునకు, ఓ గ్రహం నుండి మరొక గ్రహమునకు మారుతున్నాను. భయంకరమైన జనన మరణం నుండి విముక్తులు కాలేరు. కానీ దేవాది దేవుని దివ్య చరణార విందములను చరణజొచ్చిన జీవులు అటు భయం నుండి విముక్తులే జన్మ మృత్యులకు గురి కాకుండా నిశ్చింతగా ఉండగలరు. ఈ విధముగా దేవకి తెలిపిన ఈ వివరణను స్వయముగా భగవానుడే భగవద్గీత 8:16లో ఇట్లు ధృవీకరించి, ఈ విశ్వంలోని బ్రహ్మలోకం నుండి అధోలోకం వరకు గల ఏ లోకంలోనైనా ఎవరైనా జన్మ మృత్యు జరావ్యాధులు లోనగుదురు. కానీ ఎవరైనాను భగవద్ధామం తిరిగి చేరుకున్నచో వారెన్నడూ ఈ భౌతిక ప్రపంచం తిరిగి పతనము చెందరు అని భగవాను పలికాను. కనుక ప్రభు, నన్ను ఉగ్రసేనపుత్రుడైన కంసుడి క్రూరహస్తం నుండి రక్షింపని ప్రార్థిస్తున్నాను. నీ దాసుల రక్షణకు నిరంతరము సంసిద్ధుడవై ఉంటావు. కనుక నన్ను ఈ భయంకర విపత్తు నుండి దయతో ఉద్ధరించమని నేను కోరుతున్నాను. భగవద్గీత 9:31లో శ్రీకృష్ణుడు, నా భక్తుడు ఎన్నటికీ నశించని నీవు ప్రపంచంకు చాటవచ్చును అని అర్జునుడికి హామీ ఇచ్చి విషయం ధృవీకరించారు. తల్లి అయిన దేవకి ఈ విధంగా తన రక్షణ కొరకు భగవాన్ని ప్రార్థిస్తూ మాతృవాత్సల్యమును ఈ విధంగా ప్రకటించింది. నీ దివ్య స్వరూపమును సాధారణంగా మహర్షులు ధ్యానంలో సాక్షాత్కరింపజేసుకుందని నేను ఎరుగుదును. కానీ నువ్వు అవతరించిందని తెలియగానే కంసుడు నీకు ప్రమాదమును కలిగించిన నేను ఇంకనూ భయపడుచున్నాను. కనుక నీవు తాత్కాలికముగా మా చర్మచక్షులకు అదృశ్యముగా ఉండమని ప్రార్థిస్తున్నాను. మరో మాటలో చెప్పవలన సాధారణ శిశువు రూపం ధరింపమని భగవాన్ని ఆవిడ అర్థించాను. నా సోదరుడు కంసు నుండి నా భయమునకు గల ఏకైక కారణము నీవు అవతరించుటే. నా ప్రియమైన ప్రభు మధుసూదన, నీవు అవతరించినట్లు కంసు నాకు తెలియకపోవచ్చును. కనుక నీవు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర గదాపద్మలంతో కూడిన చతుర్భుజ రూపమును ఉపసంహరించమని వేడుకొంచున్నాను. ప్రభు, ఈ ప్రళయాంతంలో ఈ విశ్వమునంతటి నీ ఉదరమును ధరింతువు. అయినను నీవు అవ్యాజ కృపచేత నా గర్భంలో ఉదయించదు. నీ భక్తులను ఆనందపరచుడికై నీవు సామాన్యమైన చర్యలను అనుకరించి నాకు ఆశ్చర్యమును కలిగిస్తున్నది. దేవకీ ప్రార్థనలు విని ప్రభు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. మాత, స్వయంభువ మన్వంతరంలో నా తండ్రి అయిన వసుదేవుడు ప్రజాపతులతో ఒకరు, అప్పుడు అతని పేరు సుతవుడు, నీవు అతని భార్యవు పేరు పృష్ణి. ఆ సమయాన ప్రజా సంతతిని హెచ్చింపగోరిన బ్రహ్మదేవుడు సంతానము పొందమని మిమ్ములను కోరిను. మీరు మీ ఇంద్రియములను నియంత్రిస్తూ కఠినమైన తపస్సును చేస్తారు. మీరిద్దరును ప్రాణాయామాది యోగ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతి నియమముల ప్రభావము చేత కలుగు వర్షములను, పెనుగాట్లను మలమల మార్చివే వేసవిని సహించుతారు. అన్ని రకాల ధర్మ సూత్రములను మీరు ఆచరించేది. ఈ విధంగా మీరు మీ హృదయములను పవిత్రం చేసుకొని ప్రకృతి నియమముల ప్రభావం మీ అదుపులో పెట్టుకొలుతారు. అటు తీవ్ర తపస్సు చేయుచున్నట్టు సమయంలో మీరు చెట్లను రాలిన ఆకులను మాత్రం ఆహారంగా తీసుకుంటుండ్రి. అట్లు మీరు స్థిరమైన మనస్సుతో కామమును జయించి నన్ను ఆరాధించుతారు. నా నుండి అద్భుతమైన వరమును పొందగోరుతారు. మీరు దేవమానం ప్రకారము 12,000 సంవత్సరముల తపస్సు చేసేది. ఆ సమయంలో మీ మనస్సు కేవలము నాపైనే లగ్నమై ఉండేను. భక్తియుక్త సేవలో హృదయములు నిరంతరము నన్నే ధ్యానించుట చేత నేను మీ పట్ల ప్రసన్నుడైతిని. కనుక ఈ కల్మషరహితమైన తల్లి, మీ హృదయం నిరంతరము పవిత్రమైనది. అప్పుడు కూడా నేను మీ వాంఛితార్థ సిద్ధి కొరకు ఈ రూపంలో ప్రత్యేకమే మీకు కావలసిన వరమును కోరుకోమన్నప్పుడు నేను మీ పుత్రుడు గారు జన్మించవలని మీరు కోరుతుంది. నన్ను మీరు ప్రత్యక్షముగా దర్శింప
పిదపకొడి భగవంతుని నుండి సంపూర్ణ విముక్తి కోరిక నా యోగమాయ ప్రభావం నేను మీకు పుత్రుగా భుజించవలని కోరితిరి. మరో మాటలలో దేవాదేవుడు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించుట కొరకే పృష్ణీసుతువులను ప్రత్యేకించి తన తల్లిదండ్రులుగా ఎన్నుకొనను. భగవానుడు భూలోకంలో మానవుడిగా అవతరించడానికి ఎవరో ఒకరు తల్లిదండ్రులుగా ఉండవలను కనుక పృష్ణీసుతపులను శాస్త్రముగా తన తల్లిదండ్రులుగా ఎన్నుకొనను. ఈ కారణం చేతనే పృష్ణీసుతవులు ఇద్దరును భగవాని మోక్షం ప్రసాదించను కోరుకొనలేదు. మోక్షము భగవానుకి చేయి భక్తి యొక్క సేవలే ప్రధానమైనది కాదు. భగవానుడు పృష్ణీసుతువులను వెంటనే మోక్షం ప్రసాదించగలడు, కానీ వారిని వివిధ అవతారం నిమిత్తము ఈ భౌతిక ప్రపంచంలో ఉంచితే మంచిదని భావించాను. ఈ విషయం క్రింద వివరించబడినది. భగవానికి తల్లిదండ్రులయ్యేలా భగవాన్ నుండి వరమును పొందిన పిమ్మట పృష్ణీసుతుడు తపస్సును విరమించి దేవాదేవుని తమ పుత్రునిగా పొందుడు కొరకే భార్యాభర్తలుగా జీవించసాగిరి. కాలక్రమంలో పృష్ణి గర్భవతి తన శిశువును ప్రసవించాను. ప్రభు దేవకీ వసుదేవులతో ఇట్లు పలికాను, ఆ అవతారంలో నా పేరు పృష్ణీ గర్భుడు. తర్వాతి మన్వంతరంలో మీరు అదితి కశ్యపులుగా జన్మించేది. నేను ఉపేంద్రుడని పేర మీకు పుత్రుడినైతని. ఆ అవతారం నేను మరుగుజ్ఞ రూపమును ధరించదని. ఆ కారణం చేతనే వామన దేవుడని పేరుగాంచదని. నేను 3 సార్లు మీకు పుత్రుగా జన్మిస్తున్న వరమిచ్చుతాను కనుక మొదటిసారి పృష్ణీసుతులకు పుత్రుడినే పృష్ణీ గర్భుడిగా పేరుగాంచదని. మరుసటి జన్మలో అదితి కశ్యపులకు ఉపేంద్రుడిగా జన్మించదని. 3వసారి దేవకీ వసుదేవులని పిలువబడి మీకు శ్రీకృష్ణుడిగా అవతరించింది. దేవాది దేవుడకు నేనే మీ గర్భమును జన్మించిన మీకు విశ్రామం కలిగించే కొరకే విష్ణు రూపంలో అవతరించింది. నేను సామాన్య శిశువు వల్ల జన్మించినచో దేవాది దేవుడే మీ గర్భమును జన్మించిన మీకు విశ్వాసము కలుగదు. నా ప్రియమైన జనకులారా, మీరు నన్ను పెక్కుసార్లు ప్రేమాధారములతో పెంచినందుకు నేను సంతోషించి కృతజ్ఞతాబద్ధుడనైతే మీరు మీ కర్తవ్యం అనే ఈసారి తప్పక భగవద్ధామను తిరిగి చేరుకుందని హామీ ఇస్తున్నాను. కంసుని పట్ల గల భయం చేత మీరు నా విషయంలో ఎంతో ఆందోళనకు గురవుతూ భయపడుతున్నారు నాకు తెలుసును. కనుక నన్ను వెంటనే గోకులం నాకు తీసుకెళ్ళి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడశిశువుతో నన్ను మార్పిడి చేయుడని ఆదేశిస్తున్నాను. భగవానుడు ఈ విధంగా తన తండ్రులకు తెలిపి వెంటనే సామాన్య శిశువులే మారి మౌనంగా ఉండేరు. దేవాది దేవుని ఆదేశానుసారము వసుదేవుడు తన పుత్రుడిని ప్రసూతి గృహం నుండి వెలుపుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను. సరిగ్గా ఆ సమయంలోనే యశోదానందులకు ఒక పుత్రిక జన్మించాడు. ఆవిడ దేవాది దేవుని అంతరంగ శక్తి అయినట్టు యోగమాయ. ఈ యోగమాయ ప్రభావం చేత కంసుని అంతఃపుర వాసులందరూ ముఖ్యంగా ద్వారపాలకులు గాఢ నిద్రలోకి జారుకుంది. అంతఃపుర ద్వారములన్నీ గడియ మౌనులు వేసి ఇనుప సంఖ్యలతో బిగించబడినప్పటికీ వెంటనే అవి తెరుచుకొనెను. రాత్రి కనుక గాఢాంధకారముగా వ్యాపించుండి. కానీ వసుదేవుని శ్రీకృష్ణుని తన ఒడిలోకి తీసుకుని వెలుపలికి అడుగు పెట్టగానే సూర్యుని వెలుతురు సర్వముగా స్పష్టముగా గోచరినట్టుగా సర్వమును ఆయనకు స్పష్టముగా గోచరించాను. శ్రీ చైతన్య చరితామృతం శ్రీకృష్ణుడు సూర్యుని కాంతి వంటి వాడిని తెలుపబడినది. శ్రీకృష్ణుడు గల చోట తమోరూపమైన మాయశక్తి నిలువజాలదు. వసుదేవుడు ఆ రాత్రి సమయంలో శ్రీకృష్ణుని తీసుకువెళుతున్నప్పుడు చీకట్లు తెలుగుపోయాను. కారాగార ద్వారములన్నీ వాటింతట అవే తెరుచుకొనాను. ఆ సమయంలోనే ఆకాశం ఉరమసాగాను. ధారాపాతముగా వర్షం కురియసాగాను. వసుదేవుడు తన పుత్రుడు శ్రీకృష్ణుని ఎత్తుకొని వెడుతున్నప్పుడు వర్షం వల్ల వసుదేవుని ప్రయాణకు భంగము కలుగకుండా శేషుడు తన పడగను అతని తలపై విప్పాను. వసుదేవుడు యమునా నది తీరమును చేరాను. యమునా నది నొరగలు గక్కుతూ పొంగి పొరలుచుండెను. ఆయనను హిందూ మహాసముద్రం తన శాఖపై సేతును నిర్మించుటకు రామునికి దారి ఇచ్చినట్లుగా యమునా నది ఆ భయంకర పరిస్థితుల్లో వసుదేవునికి దారినిచ్చాను. ఇట్లు వసుదేవుడు సులభంగా యమునా నదిని దాటగలిగాను. యమున అవతలి గట్టున గోకులము గల నందమహారాజు భవనమును చేరుకొని అక్కడ గోపాలులందరూ గాఢ నిద్రలో మునిగి ఉండిరి. అదే అవకాశంగా నిశ్శబ్దంగా ఆయన యశోద గృహంలోనికి ప్రవేశించాను. ఎటువంటి శ్రమ లేకుండా తన పుత్రుని అక్కడ ఉంచి యశోదకు అప్పుడే జన్మించిన ఆడశిశువును తీసుకెళ్ళాను. ఇట్లు నిశ్శబ్దంగా ఆడశిశువుకు బదులుగా బాలును మార్చి కంసుని కారాగారంలోకి తిరిగి వచ్చి ఆ ఆడశిశువును దేవకి ఒడిలో ఉంచాను. జరిగిన ఈ సంఘటనలన్నీ కంసునికి తెలియకుండా కొరకే అతడు తిరిగి ఇనుపు సంఖ్యలు తన చేతులకు తగిలించుకున్నాను. తనకు శిశువు జన్మించినదని యశోదామాత తెలుసుకోగలిగినాను. ప్రసవ వేదనలో అలసినందున ఆవిడ గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఆవిడ మేల్కొన్న తర్వాత తాను మగ శిశువుకు లేదా ఆడ శిశువుకు ఎవరికి జన్మించినదో స్మరించలేకపోయాను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను నందలి 3వ అధ్యాయమున శ్రీకృష్ణ జననము నాకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama.